శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేః వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః. అనేక జన్మల తపఃఫలంగా లభించింది ఈ మానవ జీవితం. మానవుడు తరించాలంటే చేయవలసిన సేవలు 3 విధాలుగా ఉన్నాయి అని భగవంతుడు స్వయంగా చెప్పినట్లు ఈ శ్లోకం వలన తెలుస్తోంది. ఏమిటి ఆ పనులు? అవి భగవద్గుణాలని కీర్తన చేయడం, భగవంతుడే దిక్కని నమ్మడం, పుష్ప కైంకర్యం చేయడం. ఈ 3 కైంకర్యాలు చేయాలని భూదేవి ఆండాళ్ తల్లిగా, పెరియాళ్వారుల పుత్రికగా ఈ లోకంలో అవతరించింది. ఆ తల్లి మనకి ఆచరించి చూపించిన వ్రతమే తిరుప్పావై శ్రీవ్రతం. ఈ వ్రతాచరణానికి ఆండాళ్ తల్లి రచించిన తిరుప్పావై పాసురాలే మూలాలు, ఆధారాలు. ప్రతిరోజు ఒక పాసురాన్ని అర్థానుసంధానంతో విన్నవించడమే వ్రతంలో ముఖ్యమైన అంశం. భగవద్ రామానుజులు ఈ తిరుప్పావై పాసురాల్ని అర్థంతో అనుసంధానం చేయడం వలనే వారికి తిరుప్పావై జీయర్ అని పేరు వచ్చిందట. ఈ తిరుప్పావై పాసురాలు ఉపనిషత్ సారాలు. 32 బ్రహ్మ విద్యలు 30 పాసురాలుగా రూపుదాల్చాయి. అలనాడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని గూర్చి తెలుసుకుని ఆండాళ్ తల్లి తానూ ఒక గోపికగా మారింది. వారి కట్టు బొట్టులను అనుసరించింది. తానవతరించిన శ్రీ విల్లిబుత్తూరునే నందవ్రజంగా భావించింది. అక్కడ కొలువైన స్వామినే శ్రీకృష్ణునిగా తలచింది. ఇంకేముంది, ఒక్కసారిగా శ్రీకృష్ణావతార సమయం. గోపికలు, వారి వాక్చాతుర్యాలు, వారి శ్రీకృష్ణానుభవం అన్నీ తిరుప్పావుగా రూపుదిద్దుకున్నాయి. ఆ పాసురాల మాలనే పామాల అన్నారు. ఆ తల్లి భగవంతునికి సమర్పించే పూలమాలను ముందుగా తాను ధరించి ఆనందించినదట. ఇది పూమాల. గోదా అంటేనే మాల అని అర్థం. తాను స్వయంగా స్వామికి తనను తాను సమర్పించుకుంది ఈ తల్లి. తాను తలలో ముడిచిన మాలనే స్వామికి అర్పించడం వలన గోదాదేవికి సూడి కొడుత్త నాచియార్ అనే పేరు వచ్చింది. ఆ తల్లి లోక ఉజ్జీవనార్థం అవతరించి అనుగ్రహించిన తిరుప్పావై పాసురాలను ధనుర్మాసంలో 30 రోజులు రోజుకి ఒక పాసురం చొప్పున అనుసంధానం చేసి భోగినాడు గోదా శ్రీరంగనాథుల కళ్యాణం చేయడంతో ఈ వ్రతం పూర్తి అవుతుంది. ఆ రోజు భోగ్యంగా గడుస్తుంది కాబట్టి భోగి అనే పేరు వచ్చింది. తిరుప్పావై పాసురాలను చదువుతూ ఆ పాసుర తాత్పర్యాలను కూడా తెలుసుకుంటే వచ్చే ఆనందం అనిర్వచనీయం కదా.
అందుకే ఈ చిన్ని ప్రయత్నం. పాసురాలను, వాటి తాత్పర్యాలను చక్కగా తెలుసుకొని ఆండాళ్ తల్లి కృపా కటాక్షాలకు పాత్రులమవుదాం. శ్రీపరాశర భట్టార్యులు గోదాదేవికి నమస్కరిస్తూ చేసిన ప్రార్థన నీలా తుంగా అనేటువంటి శ్లోకం. అలాగే అన్నవయల్ పుదువై అనే ప్రార్థనలో ఆ ఆండాళ్ తల్లి వైశిష్ట్యాన్ని చెప్పి, ఓ మనస్సా, ఆ తల్లిని ప్రార్థించు అని కూడా వారు చెప్పారు. ఆ మహనీయుల ప్రార్థనతో మన తిరుప్పావై శ్రీవ్రతాన్ని ప్రారంభిద్దాం. గోదా తల్లి దివ్య ఆశీస్సుల్ని పొందుదాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.